ఆకాశంలో వర్షం భూమి మీద కురవాలంటే మేఘాలలో ఉన్న నీరు భూమి మీదకి రావాలి. మేఘాలలో ఉన్న నీరు భూమి మీద పడాలంటే మేఘాలను బద్దలు చేయాలి. మేఘాలను బద్దలు చేయాలంటే మెరుపులు పుట్టాలి. మెరుపులు, ఉరుములు. అందుకోసం వర్షం పడే ముందు ఏమొస్తాయి? మెరుపులు, ఉరుములు. ఎందుకు వస్తున్నాయి? మేఘాలను బద్దలు కొట్టాలి. అది చూసి ఆ మెరుపు ఎలా ఉంటుంది, ఈ చివరి మొదలుకున్న ఆకాశం ఆ అంచు వరకు వస్తుంది. ఇలా ఇంత శబ్దంతో వస్తేనే మేఘాలు బద్దలే అందులో ఉన్న నీరు భూమి మీద పడుతుంది. అలా వచ్చినప్పుడే వర్షం కురుస్తుందని బైబిల్ చెప్తే శాస్త్రవేత్తలు ఏమని చెప్పారు తెలుసా? 2 మేఘాలు గుద్దుకుంటే మెరుపులు పడతాయంట. ఎంత అబద్ధం చెప్తున్నారు చూడండి. బైబిల్లో చూద్దాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. వర్షం కలగాలన్నా, మేఘాలలో వర్షం భూమి మీద పడాలన్నా దేవుడు మెరుపులు పుట్టించాలి. దేవుడు మెరుపు పుట్టిస్తున్నాడు అంతే తప్ప 2 మేఘాలు గుద్దుకుంటే వచ్చేది మెరుపు కాదు. మెరుపులు వస్తేనే వర్షం భూమి మీద పడుతుంది. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నమాట, బైబిల్ చెప్తున్నమాట. మత పుస్తకం అయితే మతాల గురించి చెప్పుకుంటుంది, కానీ సైన్స్ చెప్తుందా? ఆకాశంలో జరిగే సంగతుల గురించి, భూమి మీద జరిగే సంగతుల గురించి ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. బైబిల్ మహాజ్ఞానం, మత పుస్తకం కాదు.